ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతంలోని ప్రథమ స్కందంలో 36, 37 పద్యాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. శ్రీమంతమై ముని శ్రేష్ఠ కృతం వైన భాగవతం సద్భక్తి తోడ వినగోరువారల విమల చిత్తంబులం చెచ్చర ఈసుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల ఈసుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయకయును తగిలియుండుట మహాతత్వబుద్ధి పరగ ఆధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబుగాకయున్ అయుయుండు వస్తు వెరుగంగందగు భాగవతంబునందు శ్రీమంతము శుభకరము అయిన మునులలో శ్రేష్ఠునిచే అనగా వ్యాసుని చేత కృతంబు రచింపబడినది అయినట్టి భాగవతము సద్భక్తి మంచి భక్తి తోడన్ అనగా తో వినుటను కోరువారలా కోరేవారి విమల నిర్మలమైన చిత్తంబులన్ మనసులలో చర్చరన్ తొందరగా ఈసుండు జీవులలో ఉన్న ఈశ్వరుడు చిక్కున్ దొరకును కాక అంతేకాని తప్పించి ఇతర శాస్త్రములకు ఈశ్వరుడు చిక్కునే దొరుకుతాడా. మంచివాళ్ళ కును నిర్మత్సరులు మాత్సరము లేని వాళ్ళ కును కపట మాయ నుంచి నిర్ముక్తులై విడిపింపబడ్డవారై అయ్యి కాంక్ష కోరుట చేయకయును చేయకుండగా తగిలి అంటే భక్తికి ఉండటమును మహత్వమైన అంతర్యామి యందు బుద్ధిన్ ధ్యాస పరగా ప్రవర్తిలగా ఆధ్యాత్మికము ఆది మొదలైన తాపత్రయంపున్ 3 రకాలైన తాపములను అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, అది దైవిక. తర్వాత అణచి పరమార్థ మోక్షం యొక్క భూతము రూపము అయ్యి అధిక మిక్కిలి సుఖప్రదము అయ్యి సమస్తంబున్ సర్వమును కాకుండాను అయ్యి కూడా ఉండేటటువంటి వస్తువు ఎరుగంగన్ తెలుసుకొనుటకు తగు వీలున్నది భాగవతము అందున్ లో మాత్రమే. భావం తెలుసుకుందాం. శ్రీమంతమైనది వేదవ్యాస మహామునిచే విరచితమైన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాల్లోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. అంతే తప్పించి ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు. సజ్జనులు మాత్సర్య రైతులు మహాతత్వబుద్ధి కలిగి కపట మార్గాన పోకుండా ఎటువంటి కాంక్ష లేకుండా భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉంటారు. ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవకము అనేటువంటి త్రివిధ తాపాలు నశించి వారికి తత్వజిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతంలో మాత్రమే పరమార్థభూతము, పరమానందదాయకము, వ్యక్తమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అభివ్యక్తమవుతుంది. తర్వాత 37 పద్యం తెలుసుకుందాం. వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధా ద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫలరస స్వాదన పదవిగనుడు రసిక భావ విధులు. వేదమును కల్పవృక్షము నుండి విగళితము జారినది అయి
సుఖబ్రహ్మ అనగా చిలుక, ముఖ ముఖమును అను ముక్కు తగిలిన అంటే ఇక్కడ చిలుక ముక్కు తగిలినటువంటి వాడు అనమాట. సుధాద్రవమున అమృతముతో మంచి రసముతో మనసి నిండినదై రుచి కలది అయి ఉన్నటువంటి భాగవతం అని పేరు గల పురాణము అను లేదా పురాణం అంటారు. పురాణం యొక్క అనసు ఫలితము యొక్క అనగా పండు యొక్క రస భావమును లేదా రసమును ఆస్వాదించు పదవిన్ ఉన్నతమైన స్థితిని లేదా మార్గాన్ని కనుగొనుడు. ఇలా చూడండి, రసిక అంటే రసికత్వ రుచి యొక్క అన్నమాట. భావ వివరాలు ప్రత్యేకత అన్నమాట. విధులు బాగా తెలిసినవారు. భాగవతం అనే ఈ మహాఫలం వేదమనే కల్పవృక్షం నుండి బాగా పండి రాలింది. సుఖముఖ సుధాద్రవంతో అతిథించి ఉంది. భావగుణులు రసగుణులైన భక్త వరేణ్యులారా, రండి ఈ ఫలరసాన్ని ఆస్వాదించి ధన్యులు కండి. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.